నమస్కారం. ఈనాటి మన స్పెషల్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం రాబోయే 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయడానికి డిజైన్ చేసిన ఒక అతిపెద్ద మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే స్వర్ణాంధ్ర ఎట్ 2047. నిజం చెప్పాలంటే ఇది కేవలం ఒక ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు, రాష్ట్ర సమగ్ర స్వరూపాన్నే మార్చేసే ఒక పవర్ఫుల్ బ్లూప్రింట్. సో లేట్ చేయకుండా అసలిందులో ఏముందో చూసేద్దాం. సరే, ఈ మొత్తం ప్లాన్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ముందుగా స్వర్ణాంధ్ర విజన్ ఏంటో చూస్తాం. ఆ తర్వాత సంపద సృష్టికి కావలసిన మౌలిక సదుపాయాలు, మానవ మూలధనం, వ్యవసాయం, నీటి భద్రత, అందరికీ గౌరవప్రదమైన జీవనం, చివరగా ఇందులో ఉన్న కొన్ని కీలకమైన పరివర్తనాత్మక కార్యక్రమాలను వరుసగా విశ్లేషిద్దాం. అంటే మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ వరకు ప్రతి డీటెయిల్ను డీకోడ్ చేద్దాం. మొదటి విభాగం స్వర్ణాంధ్ర విజన్. అసలీ భారీ ప్రణాళిక వెనుక ఉన్న ఆ వై అంటే ఎందుకు ఈ ప్లాన్, దీని అసలు లక్ష్యాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, సంపన్నమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించడం. వినడానికి చాలా బావుంది కదా. ఇక్కడ అల్టిమేట్ గోల్ ఒకటే: సమాజంలో పేదరికం అనేది జీరోకి పడిపోవాలి, అలాగే ప్రతి ఒక్కరికి 100% సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ లభించాలి. నౌ ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ లక్ష్యాలు ఎంత భారీగా ఉన్నాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఉదాహరణకు సగటు ఆయుర్దాయం 70.6 ఏళ్ల నుంచి 85 ఏళ్లకు పెంచాలి. అక్షరాస్యత చూసుకుంటే 72% నుంచి ఏకంగా 100%కి, అంటే అబ్జల్యూట్లీ 100% లిటరసీకి తీసుకువెళ్లాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మహిళా శ్రామిక శక్తిని 45.8% నుంచి 80%కి పైగా పెంచడం ద్వారా నిరుద్యోగాన్ని కేవలం 2% కన్నా తక్కువకు తీసుకురావాలి. ఇవి నిజంగా చాలా మ్యాసివ్ టార్గెట్స్ అని చెప్పాలి. ఒక్కసారి ఈ నంబర్ను జాగ్రత్తగా గమనించండి. 308 లక్షల కోట్లు. అవును, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని అంటే జీఎస్డీపీని ప్రస్తుతం ఉన్న 17.6 లక్షల కోట్ల స్థాయి నుంచి 2047 నాటికి ఏకంగా 308 లక్షల కోట్లకు చేర్చాలనేది ఈ విజన్ లక్ష్యం. ఇమాజిన్ చేసుకోండి, ఈ స్థాయి ఆర్థిక వృద్ధిని సాధించాలంటే ఎంతటి దీర్ఘకాలిక ప్లానింగ్, ఎంతటి భారీ పెట్టుబడులు అవసరమో ఈ ఒక్క నంబరు మనకు స్పష్టం చేస్తోంది కదా. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, రాబోయే రోజుల్లో తీసుకోబోయే ప్రతి విధాన నిర్ణయం, ప్రతి బడ్జెట్ కేటాయింపు ఈ 10 మార్గదర్శక సూత్రాలపైనే ఆధారపడి ఉంటాయి. పేదరిక నిర్మూలన, జనాభా నిర్వహణ, స్వచ్ఛ ఆంధ్ర, నీటి భద్రత, అలాగే ప్రతి రంగంలో డీప్ టెక్నాలజీని వాడటం, ఇలాంటివన్నీ ఈ ఆర్థిక పరుగుకి చాలా బలమైన పిల్లర్స్లాగా నిలుస్తాయన్నమాట. ఇవి లేకుండా ఆ భారీ టార్గెట్ను రీచ్ అవ్వలేము. ఇక రెండవ విభాగానికొస్తే, సంపద సృష్టి కోసం మౌలిక సదుపాయాల పెంపు. ఒక ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక మల్టీప్లయర్లా ఎలా పనిచేస్తుందో, దీర్ఘకాలిక సంపద సృష్టికి అది ఎలా పునాది వేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్నది ఒక గేమ్ చేంజర్ ఐడియా అని చెప్పొచ్చు. అత్యాధునిక డీప్ టెక్నాలజీని మన పవన విద్యుత్ లాంటి ఇంధన వనరులతో లింక్ చేయడం ద్వారా ఇంధన ఖర్చులను భారీగా తగ్గించొచ్చు. అంటే టెక్నాలజీని వాడి మన ఎనర్జీ కాస్ట్ను ఆప్టిమైజ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో అత్యంత సుస్థిరమైన ఇంధన భద్రతను ఎలా సాధించవచ్చో ఈ ప్లాన్ క్లియర్గా చూపిస్తోంది. మౌలిక సదుపాయాలకు సంబంధించి బడ్జెట్లో టాప్ కేటాయింపులు గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఇంధన రంగానికి ఏకంగా 13,934 కోట్లు, లాజిస్టిక్స్ అంటే రహదారులు, పోర్ట్లు కనెక్టివిటీకి 13,546 కోట్లు, అలాగే ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయల భారీ మూలధనం పెట్టారు. పవర్, ట్రాన్స్పోర్ట్, క్యాపిటల్ సిటీ ఈ మూడింటి మీద ఇంత ఫోకస్ పెట్టడం చూస్తుంటే భవిష్యత్తు ఆర్థిక పునాదికి ఎంత గట్టిగా ప్రిపేర్ అవుతున్నారో మనకు తెలుస్తోంది కదా. మూడవ విభాగం సంపద మరియు మానవ మూలధనం. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సృష్టించిన సంపదను సమాజంలో అందరికీ ఈక్వల్గా ఎలా పంచాలి, ఆ సంపదను తిరిగి ప్రజల నైపుణ్యాల మీదే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. ఇక్కడ ఈ P4 మోడల్ అనేది చాలా చాలా కీలకం. P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్. అంటే ఇక్కడ కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రైవేట్ రంగం, అలాగే సామాన్య ప్రజలు వీళ్ళందరి భాగస్వామ్యంతో సంపదను సమానంగా పంపిణీ చేయాలి. తరతరాలుగా వస్తున్న ఆ పేదరికపు చట్రాన్ని శాశ్వతంగా బ్రేక్ చేయాలంటే ఇలాంటి కొలాబరేటివ్ మోడల్ ఖచ్చితంగా అవసరం. ఈ కేటాయింపులు గమనిస్తే రాబోయే తరం వర్క్ఫోర్స్ని డెవలప్ చేయడానికి బడ్జెట్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చారో బ్రిలియంట్గా అర్థమవుతుంది. ఎర్లీ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ మీద
ఫుల్ ఫోకస్ పెట్టారు. ఒక తల్లికి వందనం స్కీమ్కే అక్షరాల 9,668 కోట్లు, అలాగే మహిళా శిశు సంక్షేమానికి 4,581 కోట్లు. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, ఫ్యాక్టరీల మీద, భవనాల మీద పెట్టేదానికంటే మనుషుల మీద, వాళ్ల నైపుణ్యాల మీద పెట్టే పెట్టుబడే అత్యుత్తమ పెట్టుబడి అని ఈ నిర్ణయాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు 4వ విభాగం వ్యవసాయం మరియు నీటి భద్రత. మన విశ్లేషణను కొద్దిగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వైపు, పర్యావరణం వైపు మళ్లిద్దాం. ఎందుకంటే వ్యవసాయం, నీటి భద్రత ఈ రెండూ లేకుండా ఏ రాష్ట్రం కూడా లాంగ్ రన్లో సస్టైన్ అవ్వలేదని మనందరికీ తెలిసిందే కదా. ఇక్కడ మన ఫ్యూచర్ ఫార్మింగ్ ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వస్తోంది. ఒకవైపు కిసాన్ డ్రోన్ల లాంటి అధునాతన అగ్రీటెక్ విధానాలతో వ్యవసాయాన్ని మోడర్నైజ్ చేయడం, ఇంకోవైపు ప్రాణాధారమైన స్వచ్ఛమైన నీటి వనరులను భద్రపరుచుకోవడం. ఈ రెండింటి కలయికతోనే మనం రేపటి తరానికి ఖచ్చితమైన ఆహార భద్రతను అందించగలం. ఈ నంబర్స్ చూస్తే సాగునీటి ప్రాజెక్టుల మీద ఎంత ఎక్కువగా డిపెండ్ అయ్యారో అర్థమవుతుంది. పంటల ఉత్పత్తిని స్థిరీకరించడానికి, పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి భారీ బడ్జెట్ ఇచ్చారు. మన పోలవరానికే ఏకంగా 9,906 కోట్లు, మిగతా భారీ ప్రాజెక్టులకు 6,600 కోట్లు, ఇక అన్నదాత సుఖీభవ కోసం 6,105 కోట్లు పక్కనబెట్టారు. ఇది ఖచ్చితంగా అగ్రికల్చర్ సెక్టార్కు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఇక 5వ విభాగం గౌరవప్రదమైన మరియు సరసమైన జీవనం. ఇంతసేపు మనం మ్యాక్రో ఎకనామిక్స్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సామాన్యుల రోజువారీ జీవితం, వాళ్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. వినడానికి ఇదంతా చాలా టెక్నికల్గా ఎకనామిక్ డేటాలా అనిపించినా డే ఎండ్లో ఈ పాలసీలన్నీ సామాన్యుల కోసమే కదా. అల్టిమేట్గా ఏ ప్రభుత్వ విధానమైనా ప్రతి కుటుంబానికి మెరుగైన ఆరోగ్యం, మంచి గృహవసతి, సంతోషం ఇవ్వాలన్నదే కదా అసలు పాయింట్. ఇదంతా గమనిస్తే ఖచ్చితంగా ఆ హ్యూమన్ ఎలిమెంట్ మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రజల కనీస అవసరాలను తీర్చే కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం. రూరల్ డెవలప్మెంట్ కోసం తెచ్చిన VB-జీరామ్జీకి 8,365 కోట్లు, పల్లెలు పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం కోసం 5,451 కోట్లు, అలాగే పేదవాళ్లందరికీ ఉచిత వైద్యం అందించడానికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు 4,000 కోట్లిచ్చారు. అంటే షెల్టర్, డెవలప్మెంట్, హెల్త్ కేర్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేశారన్నమాట. ఇక మన విశ్లేషణలో ఆఖరి విభాగానికి వచ్చేశాం. 6వ విభాగం ప్రధాన పరివర్తనాత్మక కార్యక్రమాలు. రెగ్యులర్ డెవలప్మెంట్ స్కీమ్స్ పక్కన పెడితే రాష్ట్ర రూపురేఖల్నే పూర్తిగా మార్చేసి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించగలిగే కొన్ని స్పెషల్ ఇనిషియేటివ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఈ లిస్ట్ గమనించండి. గ్రాస్ రూట్ లెవెల్ సపోర్ట్ నుంచి గ్లోబల్ టెక్ అంబిషన్స్ దాకా ఎంత వేరియేషన్ ఉందో. ఒకవైపు రాయలసీమలో హార్టికల్చర్ హబ్, ఎంఎస్ఎంఈల కోసం ట్రెడ్స్, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్. ఇంకోవైపు చూస్తే విశాఖ, అమరావతిలలో సిటీ ఎకనామిక్ రీజియన్స్, ఏపీ వెల్త్ ఫండ్, చివరికి క్వాంటమ్ కంప్యూటింగ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇది నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ అప్రోచ్ అని చెప్పొచ్చు. అయితే ఫైనల్గా ఇక్కడ మిగిలిపోయే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఒకవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి వరల్డ్ క్లాస్ టెక్ టార్గెట్స్, మరోవైపు సామాన్యుడికి అవసరమైన బేసిక్ సంక్షేమం. ఈ రెండింటికి మధ్యున్న ఈ గ్యాప్ను ఈ 25 ఇయర్స్ రోడ్ మ్యాప్ ఏమాత్రం కుదుపులు లేకుండా స్మూత్గా బ్రిడ్జ్ చేయగలదా? 2047 నాటికి ఈ స్వర్ణాంధ్ర కళ రియాలిటీ అవ్వాలంటే ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఎంతో పక్కాగా ఉండాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఇది సాధ్యమేనా? ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. అంతవరకు సెలవు.